నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉచిత పథకాల పేరు మీద మహిళల సంక్షేమమే ఉద్దేశంగా ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు సభలో మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మహిళల పట్ల ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సభలోని ఏ ఒక్క ఎమ్మెల్యే అడ్డుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతుందని ప్రజలు గ్రహించాలని అన్నారు. సీఎం అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ टमाटर कच्चा है एक टमाटर कच्चा जीवनना नायकत्व एक टमाटर कच्चा है एक टमाटर कच्चा है जीवनना नायकत्व जय तेलंगाना एक टमाटर कच्चा है रेवंत रेड्डी लुच्चा है ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి పెర్కిట్ చౌరస్తాలో ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే నేను అసెంబ్లీలో మరి మాజీ మంత్రులు మరి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అక్కపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తక్షణమే అనుచిత వ్యాఖ్యల్ని తిరిగి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే మరి మహిళల పట్ల మీరు చూపించే రీతి ఇదేనా అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇక నుంచి అయినా కానీ మీరు ఖబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నాను, మీరు అంటే మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది నేను క్లియర్ కట్గా మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు. దానికి మేము మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా వ్యతిరేకిస్తున్నాము. రానున్న రోజుల్లో మరి తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఆందోళన చేస్తామని చెప్పి మరి జై తెలంగాణ. నిన్న ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని సబితా ఇంద్రారెడ్డికి ఖిలాఫ్గా మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే నీకు గట్టిగా బయట అక్కడ ఇక్కడ కాకుండా అసెంబ్లీలోనే వేదిక చేసుకొని నువ్వు ఒక మహిళల పట్ల మహిళల ఓట్లతో గెలిచి మహిళలను చులకనగా మాట్లాడడం అంటే అది ఎంతవరకు సమంజసమో. బేషరతుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ ప్రజాముఖంగా డిమాండ్ చేస్తున్నాము.